ఒకప్పుడు అంటే ఉద్యోగం కేవలం గవర్నమెంట్ జాబ్ అనేది ఉండేది. లేదా ప్రైవేట్ జాబ్స్ ఉండేవి చదువుకున్న వాళ్ళకి. లేదు చదువుకోలేదన్న వాళ్ళు కూడా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, లేదా ఏదైనా షాపులలో మామూలుగా పని చేసేవాళ్ళు. బట్టల షాపుల్లోనో, లేకపోతే సూపర్ మార్కెట్స్‌లోనో. ఈవెన్ వేరే రాష్ట్రాల నుంచో, నేపాల్ నుంచో అలా వలసొచ్చే వాళ్ళకి గూడా మన దగ్గర ఉద్యోగాలుండేవి. కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనో పనిచేసేవాళ్ళు, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్‌గా ఉండేవాళ్ళు. ఇలా. బట్ అందరికి ఏదో రకంగా ఉపాధి ఉండేది. నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఇప్పుడైతే ప్రెజెంట్ సిట్యుయేషన్ సిటీకి ఎవ్వరొచ్చినా సరే పాపం ఈ పిల్లలు ఈ ఊబర్, ర్యాపిడోలు, జొమాటో, జెప్టో ఇలా ఈ డెలివరీ యాప్స్ అన్ని నేర్చుకుంటూ నిజంగా నెలకి 30, 40,000 సంపాదిస్తున్నారు. అయితే సరే అబ్బాయిల సంగతి ఓకే. మరి అమ్మాయిల సంగతి? కన్‌స్ట్రక్షన్ లాగా పనిచేసి వేరే ఊరు నుంచి రాష్ట్రం నుంచి ఇక్కడికి రారు. అంటే ఎక్కడుండాలో, ఏం జేయాలో తెలీదు గాబట్టి. వాచ్‌మెన్ వాళ్ళలాగా ఉన్నా సరే, వాళ్ళ వైఫ్ లాగా ఉండి ఇళ్లలో పనులు జేసుకుంటారు. ఫ్రీ బస్ పెట్టినా సరే వీళ్ళకి అంటే మొబిలిటీ ఎక్కువగా లేదు ఇంకా చెప్పాలి అంటే. అయితే చాలా మంది చాలా రాష్ట్రాల్లో ఏంటంటే సొంత తెలివితేటలతో కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఒక మంచి వేదిక అయింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నిట్లల్లో ఇంట్లో కూర్చొని జస్ట్ ఏవో వంటలు, గానుగ నూనెలో లేకపోతే ఇంకేవో, ఇంకేవో పచ్చడ్లో ఇవన్నీ తయారు చేసుకుంటూ వాళ్ళకు పెరిగిన చిన్న చిన్న ఫాలోవర్స్ ఉంటారు గదా! వాళ్ళ ఫాలోవర్స్ అంతవరకు ఒక రేట్ కట్టి అమ్ముకుంటూ మెల్లిమెల్లిగా డెవలప్ అయిన వాళ్ళున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అండ్ బయట వ్యాపారస్తులకి ఇలాంటి వాళ్ళందరికీ గూడా ఒక పెద్ద నెత్తి మీద గుదిబండేంటంటే మన గ్యాస్ బండ. మొన్న రీసెంట్‌లీ సిలిండర్‌లు లేవు, ఇక రావు అనే ప్రకటనొచ్చినప్పటి నుంచి అందరికి అమ్మో! గ్యాసు అయిపోయింది. అలాంటి టైంలో తమిళనాడులో ఒక కీలకమైన సంతకం జరిగింది. సంవత్సరానికి 6 సిలిండర్లు మహిళలకి. నెలకి రూ. 2,500 ఇస్తూనే సంవత్సరానికి 6 సిలిండర్లు. ఎంత కాదన్నా, ఎంత కాదన్నా, ఎంత కాదన్నా రోజుకి 2 పూటలు, 3 పూటలు వండుకున్న మార్నింగ్ టిఫిన్‌లు అంటే లైక్ కొన్ని ఇల్లు హౌసెస్ ఎలా ఉంటాయి? ఓ నలుగురు, ఐదుగురు ఉన్న ఇళ్లలో పొద్దున అందరికి దోసలు, ఇడ్లీలు అవి ఇవి చేసి మళ్ళీ అందరికి బాక్సులు కట్టించి, మధ్యాహ్నం ఇంకేవో 2, 3 రకాల వంటలు వండి, రాత్రి గూడా 2, 3 రకాల వంటలు, ఫ్రైలు, వీకెండ్ నాన్ వెజ్‌లు వండినా కూడా నిజంగా చెయ్యేసుకొని చెప్పండి 3 నెలలు ఈజీగా వస్తది సిలిండర్. ఎంత కాదనుకున్నా సరే. మరి 2 నెలలకైతే ఎవరికీ అయిపోయింది నేను చూడల. ఎంత వండినా గూడా రోజుకి 4, 5 నాన్ వెజ్‌లు వండినా గూడా పెద్దగా ఏమి అంత అవ్వదు మోస్ట్‌లీ. అయితే ఇప్పుడేంటంటే సంవత్సరానికి 6 సిలిండర్‌లు. అంటే ఎంత కాదనుకున్నా కొంచెం ఏదో మనకేదో సేవ్ అవుతుంది. ఏం జేయాలి అని ఆలోచించి తమిళనాడులో ఉన్న మహిళలందరూ కూడా ఒక కొత్త ఆలోచన చేశారు. ఇప్పుడు తెలంగాణలో అంటే ఫ్రీ బస్ ఉంది గాబట్టి ఎక్కడికంటే అక్కడికెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నారు. తమిళనాడులో ఫ్రీ బస్ లేదు నాకు తెలిసినంత వరకు. సో, ఇప్పుడు ఈ సిలిండర్‌ల స్కీమ్ ఏదైతే ఉందో ఇంట్లో కూర్చొని అందరూ చక్కగా యూట్యూబ్‌లో లేక ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకొని హోమ్ ఫుడ్ బిజినెస్‌లు పెట్టుకుంటున్నారు. అంటే గ్యాసొచ్చింది కాబట్టి కొన్ని చక్కగా హెవీ ఆయిల్ బెట్టేసి, రకరకాల తినుబండారాలు వేంపొచ్చు నీట్‌గా ప్యాక్ జేసేసి, ఏంటో స్టిక్కర్ అతికించుకొని కింద నంబరేస్తే ఎవరో ఒకరు ఫోను జేస్తే వాళ్ళకెళ్ళిపోతా ఉంటాయి పార్సెల్స్. ఇలా ఈ ఫ్రీ సిలిండర్‌ల వల్ల తమిళనాడులో జరిగిన మంచి విప్లవాత్మకమైన మార్పేంటంటే, చాలామంది ఆడవాళ్ళు, గృహిణులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్, చాలా ఈజీగా అంటే బయటికెళ్ళి కష్టపడి పని జేయకుండా ఇంట్లో కూర్చొని 4, 5 రకాల వంటలు నలుగురు అంటే ఇంకా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే ఇప్పుడు ఇంటికి 6 సిలిండర్లు. ఒక 5, 6 మహిళలు కలిస్తే వాళ్ళకెన్ని సిలిండర్లు? వాళ్ళందరూ కలిసి పెట్టుకొని పెద్ద బిజినెస్ అన్నమాట. ఇది సకినాలో, గారెలో, లడ్లో వాటెవర్ అంటే కొంచెం హెవీగా చేసుకొని, నీట్‌గా ప్యాకింగ్‌లు చేసుకొని, బోలెడంత మందికి సప్లై చేస్తున్నారు. ఇదొక చాలా మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే చాలామందన్నారు, నెలకి 6 సిలిండర్లు ఇదేం స్కీమ్ అని చెప్పేసి. విజయ్‌కి దూరదృష్టి చాలా ఉంది. ఇప్పుడు అందరూ మహిళలు తమిళనాడు వైస్‌గా ఏదో వ్యాపారం చేస్తున్నారు. మేబీ వేరే రాష్ట్రాలకు కూడా షిఫ్ట్ చేస్తారు. యూకే, యూఎస్ పార్సెల్‌లు చేస్తారు. అందరికి కూడా తెలిసో తెలియకో పరోక్షంగా ఒక మంచి ఎంప్లాయ్‌మెంట్ అయితే దొరికింది. దీన్ని అలా యుటిలైజ్ చేసుకుంటే యాక్చువల్‌గా చెప్పాలి అంటే. మరి ఏమో బయట కమర్షియల్ సిలిండర్‌లు ఎలా ఉన్నాయో తమిళనాడులో నాకు తెలీదు కానీ, ఈ స్కీమ్ మాత్రం నిజంగా చాలా బావుంది. అండ్ అంతకు మించి సప్లై గూడా అతను ఏ కంపెనీతో డీల్స్ పెట్టుకుంటారో, ఎవరినడుగుతారో వాళ్ళకే తెలియాలి. బట్ ఒక మంచి విప్లవాత్మకమైన మార్పయితే తీసుకొచ్చింది. అంటే చాలా మందికండి ఇప్పుడు ఒకప్పుడంటే ఇవేం లేవు మనకి యూట్యూబ్‌లు ఇవన్నీ. ఇంట్లో పాపం కూర్చొని టీవీలు చూసుకుంటూ కాలక్షేపం చేసుకునేవాళ్ళు. పోనీ పచ్చడ్లో, గిచ్చడ్లో తయారు చేసినా సరే ఏ షాప్‌కిద్దాము, ఎక్కడ తిరగాలో గూడా తెలీదు. బండ్లేసుకొని తిరిగేవాళ్ళు పాపం. పచ్చడ్లు, గిచ్చడ్లు అని. అలాంటివేవీ లేకుండా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులొచ్చేసాయి.
అండ్ చక్కగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇంతగా పెరిగిపోయింది కాబట్టి, సో, తమిళనాడు మహిళలందరికీ కూడా ఒకే ఒక్క సంతకంతో ఉపాధి కల్పించాడు విజయ్. అండ్ ఇదొక మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.